తిరుమల తిరుపతి దేవస్థానం గోవిందరామస్వామి టెంపుల్ విమాన గోపురం దగ్గర 100 కిలోల బంగారం తాపిడి చేయాల్సింది అప్పటి వైసీపీ గవర్నమెంట్ లో 50 కిలోల బంగారంతో తాపిడి చేయడంపై మీరేమంటారు? వాళ్ళు చేసిన అరాచకాలు ఒకటొకటి బయటకు వస్తున్నాయి. ఆ కల్తీ నెయ్యి లడ్డుది ఒకటి, దానికోసం అడిగితేనేమో ఏదో గేదల స్టోరీ చెప్పాడు. ఇప్పుడేమో ఈ 100 సారీ నువ్వు అంటే వెంకటేశ్వర స్వామి నువ్వు నమ్మో, మాకు తెలుసు ఆ విషయం. నువ్వు అసలు ముందు హిందూ మతానికి వ్యతిరేకం, నువ్వు హైందవ మతానికి ఫుల్ గా వ్యతిరేకవి. అందుకనే నువ్వేం చేసినా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరని ప్రతి దాంట్లోన చివరికి సాలువాళ్ళ దాంట్లో కూడా అంత చండాలమైన చేసిన అరాచకం చేశాడు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడి మీద ప్రజెంట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకో. అలాగే 100 కేజీల బంగారం నువ్వు 50 కేజీలు ఇచ్చావని అక్కడ బిల్లు ఉన్నాయి. ఆ 50 కేజీల బంగారం కోసం అసత్య ప్రచారాలు, మా మీద అపవాదులు, నువ్వేమైనా నీతిమంతుడు అపవాదులు చేయడానికి? 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇన్ని సంవత్సరాల కాలంలో చివరికి రాసి ఇప్పుడు ఎలాగ అలవాటు అయిపోయిందంటే నేను చేసిన ప్రతి మిస్టేక్ నేను చేయలేదని చెప్పాడు మీడియా ముందు. అది కల్తీనయ్యా ముందు లేదన్నారు, ఆ తర్వాత తెలిసిపోయింది. బట్టబయలు అయిపోతాయి. దొంగతనం చిన్న దొంగతనం అని మాట్లాడటంపై మీరేమంటారు? అసలు ఒక పెద్ద గజ దొంగకి చిన్న జోబు దొంగ కనబడితే ఎలా ఉంటదంటే ఆ చిన్న దొంగతనం లాగా ఉంటది. వాళ్ళు చేసిన మా మనోభావాలు చాలా దారుణంగా దెబ్బతింటున్నాయి. మేము దేవుడికి ఇస్తుంది ప్రజలకు వెళ్తుందని నమ్మకంతో ఇస్తున్నాము. ఇలాంటి డబ్బులు కూడా దాచేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి.